హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మీరు చూస్తుంది తెలుగు ఎపిసోడ్, ఏదైతే బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ 67 ఉందో ఆ ఎపిసోడ్కి సంబంధించి రివ్యూ అయితే చూడబోతున్నారు. అంతకన్నా ముందు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా షేర్ చేసుకోండి. అలాగే ఇంకా రానున్న బిగ్ బాస్ అయితే ఇంకా ఫైనల్కి వెళ్ళే కొద్ది ఇంకా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మరిన్ని విషయాలు కూడా నా ద్వారా మీరు నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానని అయితే చెప్తున్నాను. సో లైక్ చేయడం అయితే మర్చిపోతే కామెంట్ రూమ్లో సలహాలు కూడా ఇస్తారని అయితే ఆశిస్తున్నాను. అంతకన్నా ముందు మనం ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు కొంత ఫన్ అయితే బీబీ కింగ్డమ్ ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో, ఒక స్కిట్ జరుగుతుందో, ఆ స్కిట్లో అయితే మాత్రం చాలా ఫన్ క్రియేట్ చేస్తాం. సుమన్ శెట్టి గారు, భరణి గారు కానీ, ఎమాన్యుల్ కానీ, నిజంగా చెప్పాలంటే రాజులుగా చేస్తున్న వాళ్ళు కూడా మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఎపిసోడ్లు అయితే చూడడం మర్చిపోద్దు, చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి దిస్ ఈజ్ ద బెస్ట్ కామెడీ వీక్ అని చెప్పాలి. ఇప్పటివరకు జరిగిన సీజన్ 9లో అన్ని ఎపిసోడ్ల కన్నా ఈ వీక్ జరిగేది మాత్రం కంప్లీట్గా చాలా ఎంజాయ్ చేస్తారు, కాసేపు నవ్వుకుంటారని అయితే చెప్తాను. అలాగే ఈ ప్రాసెస్లో పొద్దున పూట కొన్ని సన్నివేశాలు అయితే జరిగినాయి. తనూజ ఏదైతే డిమాండ్ పవన్ని క్యారెక్టర్ ఏదైతే ఉందో అసాసినేట్ చేయడానికి ఆయన క్యారెక్టర్ని దిగజార్చేలాగా ఏమన్నా ట్రై చేసిందా అనేది ఒక క్వశ్చన్. అయితే ఎపిసోడ్ చూసిన వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఒపీనియన్స్ మర్చిపోవద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే, పొద్దున్న ఏదో కామెడీగా ఆ కిచెన్ టేబుల్ మీద జరిగిన ఒక ఎక్కడమో సంథింగ్ ఏదో సరదాగా చేసిన పనిని వీళ్ళు ఉత్తనే సరదాగా రాజుకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా ఒక సరదాగా ఎవరు దివ్య కానీ కళ్యాణ్ కానీ కమాండర్స్ డిమాండ్ పవన్ అండ్ నిఖిల్ కమాండర్ తనూజని తీసుకొచ్చి పొద్దున్న ఎలాగైతే ఇక్కడ నుంచొని ఎక్కిందో సేమ్ అలాగే ఎక్కించే ప్రయత్నం చేయండి చూడాలి అని అనగానే ఆమెని తీసుకురావడానికి సరదాగా వీళ్ళందరూ ఫ్రెండ్స్ పొద్దున్న లేస్తే పక్కన ఉంచుంటారు, చేసుకుంటారు, అప్పుడు తప్పేం లేదు. ఇప్పుడు పక్కన తనూజ ఎన్నోసార్లు మన డిమాండ్ పవన్ పక్కన కూర్చోలేదా, కూర్చొని పక్కన తలబెట్టుకున్న రోజులు లేవా? సో ఏంటంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఒక జెండర్ భేదం లేకుండా అంత జోయల్గా ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ మనం చూస్తున్నాం ఫస్ట్ ఎపిసోడ్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే డిమాండ్ పవన్కి నిఖిల్ దివ్య ఎప్పుడైతే ఒక రాణిగా ఆర్డర్ వేసిందో, ఓకే మహారాణి గారు అని చెప్పి జస్ట్ తనూజాని తొయ్యడం కూడా కాదు, తనూజ ఇంకా నువ్వు ఎలా తోసావో తెలుసా అని తర్వాత ఆర్గ్యూ చేసింది. ఎందుకు చేసింది చెప్తాను. ఆర్గ్యూ చేసింది కానీ ఆయనైతే అంత తొయ్యలా, నేను చూశాను రిపీట్ చేసి, జస్ట్ టచ్ చేసి పదండి తనూజ గారు, కమాండర్ తనూజ గారు అన్నాడు. అనగానే ఆవిడ అంటే అంత జోయిల్గా ఉన్న ఒక సన్నివేశాన్ని ఎందుకు సీరియస్గా మార్చిందో నాకు అర్థం. అక్కడ ఈగో ఫీల్ అయిపోయింది. ఎలా అంటే ఆవిడ తీసుకురామంటే వీళ్ళు నన్ను తీసుకెళ్తారా, నన్ను తీసుకెళ్ళి అక్కడ నుంచో పెడతారా, వీళ్ళు నన్ను తీసుకెళ్ళడం ఏంటి, ఇలాగా ఒక పాజిటివ్ నుండి ఒక నెగిటివ్ సైడ్కి వితిన్ సెకండ్స్లో ఆమె చేంజ్ అయిపోయింది. ఆ ఆలోచన ధోరణి నిఖిల్ అయితే ఫుల్గా కంట్రోల్ చేసింది. అక్కడ ఏకంగా చెప్పాలంటే తనూజ కంప్లీట్గా ఒక జెండర్ డిఫరెన్స్ని తీసుకొచ్చేసి మగవాళ్ళని ట్రీట్ చేయమాకండి, చూసుకోండిరా అని చెప్పి ఆమె ఏదైతే వాళ్ళని హోల్డ్ చేసిందో అది కొద్దిగా హర్ట్ చేసిన విషయం చెప్పాలి. అప్పటికి దివ్య అంటుంది, వాళ్ళు నిన్నేమి జెండర్ది ఎందుకు తీసుకొస్తావులే, ఇది నేను ఆర్డర్ చేశాను, యాజ్ అ కమాండర్స్గా వాళ్ళు నిన్ను జస్ట్ అలాగా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు తప్ప అది కూడా భుజం మీద జస్ట్ చేయేశారు, భుజం మీద కూడా చేయలేదు. యాక్చువల్గా చెప్పాలంటే పైన జాకెట్ ఉంది, వీళ్ళు కమాండర్స్ కదా, జాకెట్ మీద చేయేసి పవన్ అయితే మాత్రం డిమాండ్ పవన్ జస్ట్ అలా నెట్టడం కూడా కదా అలా టచ్ చేశాడు. టచ్ చేయడంతోనే ఈవిడ ఎందుకని అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యిందో ఏమో తెలియదు. జెండర్ తెచ్చుకొచ్చింది, తర్వాత దాని మీద పెద్ద రాద్ధాంతమే చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే డిమాండ్ పవన్ని నువ్వు అలా ఏదైతే తోసావో అది నన్ను అసలు అలా తోసావు, ఎలా తోసావు అనుకున్నా అని చెప్పి తోసి కూడా చూపించింది. అప్పుడు కూడా అన్నాడు, నిజంగా ఇలా తోసానా, సరే ఇంత తోస్తే నిజంగా హట్ అయ్యే రకంగా ఉందా అంటే నీకు అవ్వదేమో నాకు అవుద్ది, నాకైతే నువ్వు చేసింది అయితే నాకు నచ్చలేదు అని చెప్పి కంప్లీట్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని హ్యాండిల్ చేసే విధానం రాంగ్ అని చెప్పడానికి ఆమె ప్రయత్నం చేసిన విధానం చాలా రాంగ్, చాలా తప్పది. డిమాండ్ పవన్ ఏ రోజు కూడా అమ్మాయిల విషయంలో తప్పు చేయలేదు. ఒక రీతు చౌదరి అంటే వాళ్ళిద్దరికి ఆ కెమిస్ట్రీ ఉంది, ఆ బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా పడతారు తప్ప మిగతా వాళ్ళ లేడీస్ పట్ల అక్కడ హౌస్లో ఉన్న ఏ వ్యక్తి కూడా మిస్బిహేవ్ చేయలేదని చెప్పాలి, పరిధుల్లో ఉన్నారని చెప్పాలి, మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చారని చెప్పాలి. ఈ సీజన్ 9 సంబంధించి ఎవరితో కూడా గేమ్స్లో కూడా చాలా పద్ధతి, కంపారిటివ్లీ అదర్ సీజన్స్తో కంపేర్ చేసుకుంటే కూడా ఎక్కడ అలాంటి గేమ్స్ పెట్టింది లేదు. ఒకవేళ పెట్టినా సరే చాలా పద్ధతిగానే వాళ్ళతో ఆడారు తప్ప విరుచుకు పడిపోయి మీద పడిపోయి అంత వరస్ట్గా అయితే ఆడారని అయితే నేను అన్నాను.
అలాంటి డేమన్ పవన్ని ఏమి కంప్లీట్గా క్యారెక్టర్ని దిగజార్చేలాగా మాట్లాడడానికి ట్రై చేసింది. చాలా హర్ట్ అయ్యాడు. తను కూడా చెప్పేశాడు, నువ్వు ఏదేదో క్రియేట్ చేసావు, పోర్ట్రేట్ చేద్దామని ట్రై చేస్తే ఎవరు పడరు ఇక్కడ అని చెప్పంటే, నువ్వు కొద్దిగా నిన్నేమన్నా కింద పడేసానా లేదా లేపేశానా పట్టుకొని అంటే, లేపేవాడు, పడేసేవాడు వదిలేసి ఉంటే. అంటే అదేంటి ఎజప్షన్ ఎందుకు చెప్తావు? జరగని దాన్ని నేను చేశానని ఎలాగా నువ్వు దాన్ని ఎజప్షన్లో పెట్టి చేశానని చెప్తావు అంటే, ఏమో ఎజప్షన్ అంటే చేసి ఉండేవాడేమో వదిలుంటే, అందుకే అంటున్నాను అని చెప్పి ఆయన మీద రివర్స్ అయిపోవడం ఏదైతే ఉందో తనూజ అది కరెక్ట్ కాదనిపించింది. తనూజ ఎప్పుడు చేర్చుకుంటుందో ఎప్పుడు జోక్గా ఉంటుందో తెలియదు. మేరోవరు తనూజ గారి విషయంలో అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి తనూజ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీని చాలా మిస్ అవుతుంది. వాస్తవం చెప్పాలంటే ఆమె కరెక్ట్గా చెప్పాలంటే హోమ్ సిక్లో ఉందని చెప్పాలి. హోమ్ సిక్తో ఉంది ఆమె, 100% హోమ్ సిక్తో ఉంది. ఆ విషయం ఆమె కూడా గత 2 వారాలుగా చెప్పుకుంటూనే వస్తుంది, నాకు ఒక వీడియో కాల్ కావాలి అని. ఎందుకంటే వాళ్ళ చెల్లిది పెళ్ళి కూడా ఉండడం ఒకటి కాన్సెప్ట్. అదైతే మాత్రం 100% అది ఒప్పుకుంటాను. వాళ్ళ ఫ్యామిలీ నుండి ఫోటో కానీ, వాళ్ళ ఫ్యామిలీ నుండి ఒక ఆడియో కానీ, వాళ్ళ ఫ్యామిలీ నుండి ఒక వీడియో కానీ ఆమెకైతే ఇప్పుడు వచ్చి రాలేదు. ఇది 67వ రోజు కాబట్టి ఖచ్చితంగా 2 నెలలు దాటారంటే ఫ్యామిలీని వదిలి ఒక ఆడపిల్ల, అందులోనూ ఒక బాండింగ్ ఉన్న ఆడపిల్ల ఉండాలంటే అర్థం చేసుకోగలం. 100% ఆమె ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అంటే నెగిటివ్ సైజ్ ఏం చెప్పట్లేదు నేను, ఖచ్చితంగా బాధ ఉంది. కంపారిటివ్లీ ఎమాన్యుల్ అని అందరితో పోల్చుకుంటే ఏం సమ్ బెటర్ కదా, సారీ ఆల్ బెటర్, ఈయనతో కంపారిజన్ సమ్ బెటర్ వాళ్ళు. బట్ ఇంకా ఏం లేవు కాబట్టి ఆమె కూడా హోమ్ సిక్ ఫీల్ అవుతుంది. ఇంట్లో గుర్తు వస్తున్నారని చెప్తుంది. భరణి వెళ్ళిపోయినప్పుడు నాకు అంటే ఇంట్లో వాళ్ళంతా మిస్ అవుతున్నాం కదా సార్, అందుకే నేను వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తున్నాను అప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేసింది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఒక ఊరట అనేది ఇస్తే ఖచ్చితంగా ఉంది. ఆమెకి యాక్చువల్గా ఊరట ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అక్కడ సాక్రిఫైస్ చేయలే. పవన్ కళ్యాణ్ కూడా సాక్రిఫైస్ చేస్తానంటే వద్దు అనేసింది అప్పుడు. లేదంటే ఇంటిగా నుంచి ఆమెకి ఒక ఆడియో కాల్ కూడా ఉంది, బట్ ఆమె వద్దంది కాబట్టి ఆ ఛాన్స్ పోగొట్టుకుంది. కాకపోతే ఆ ప్రెస్టేషన్ అంతా ఏం చేస్తుందంటే ఈ హౌస్లో ఆమె అంత ఎంటర్టైన్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్ చేయడం, ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం గురించి పక్కన పెడితే ఫస్ట్ ఆమె ఎంజాయ్ చేయలేకపోతుంది ప్రోగ్రామ్ని. ఈ ఏదైతే బిగ్ బాస్ హౌస్ని ఆమె ఆపర్చునిటీని కొంతవరకు లాక్కొచ్చింది, కానీ ఇప్పుడైతే మాత్రం కంప్లీట్గా ఆమె బ్యాలెన్స్ చేయలేకపోతుంది. కొంత ఇరిటేషన్ అవుతుంది. మిస్ అవుతున్న ఫీలింగ్ని హౌస్లో మిగతా వాళ్ళతో ఆమె మెయింటైన్ చేసేటప్పుడు అది చూపించలేకపోతుంది, ఒక మింగిల్ అవ్వలేకపోతుంది. నిజంగా చెప్పండి, ఆమె మనస్ఫూర్తిగా ఎవరితో అయినా జోకులు వేసుకుంటూ నవ్వడం ఎన్ని రోజులు అయింది మీరు చూసి చెప్పండి. తనుజ ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో మీరందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మనస్ఫూర్తిగా ఆమె ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్న ఎపిసోడ్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. లేదు. ఎందుకు లేదంటే ఆమె తప్పు కాదు అది. ఆమె 67 రోజులు అయింది, ఎవరి నుండి ఏది లేదు, ఒక ఫోటో లేదు, ఒక ఆడియో లేదు, ఒక వీడియో లేదు. షీ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ టు టాక్ విత్ దేర్ పేరెంట్స్ ఆర్ సంథింగ్ ఫ్యామిలీ మెంబర్స్. సో నేనైతే మాత్రం ఆ ప్రెస్టేషన్నే ఈ డిమాండ్ పవన్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, ఆ కోణంలో ఆమెకు తెలియకుండానే అన్కంట్రోల్లో ఆమెకు తెలియకుండానే ఆమె అలాంటి ఫ్రస్ట్రేషన్ అయితే ఫీల్ అవుతుంది. అది గేమ్లో కూడా కనిపించేస్తున్నాయి మనకి, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అనేది నా అబ్జర్వేషన్. అది కంప్లీట్గా అయితే ఆమె కొంత మిస్ అవుతుంది కాబట్టి ఇదంతా జరుగుతుందనేది నా ఫీలింగ్. అయితే ఇది ఒకటి. మొత్తానికి అయితే తర్వాత కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. కానీ అక్కడ మాత్రం ఆమె అనేసింది కదా, టచ్ చేయడం నచ్చలేదు, నువ్వు అలా తొయ్యడం నచ్చలేదు అనే మాటలు ఏవైతే ఉన్నాయో డిమాండ్ పవన్ తక్కువ చేస్తున్నట్టే అనిపించింది. అదొకటి. తర్వాత ఇది అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే రాజులు ఎవరైతే రాణులు ఉన్నారో రితు చౌదరి, దివ్య, కళ్యాణి వాళ్ళలో ఒకళ్ళని కమాండర్స్తో పోటీ పడాలి. ఇప్పుడు వాళ్ళ పొజిషన్ని పదిలం చేసుకోవడానికి. అలాగే కమాండర్స్లో ఉంటే 2 వస్తారు పోటీ పడడానికి దివ్యతో. సో ఇది టాస్క్. ఈ టాస్క్ సంబంధించి అలాగే ఈ టాస్క్ ఒకటి జరిగింది. అలాగే గౌరవ్ భరణి, ఎవరైతే గౌరవ్ భరణి ఉన్నారో 1 మినిట్, దానికి ముందు సామాన్యులతో కూడా ఇదే నిఖిల్, ఇదే డిమాండ్ పవన్ కూడా కాంపిటీషన్ ఆడారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో సామాన్యులతో ఆడారు, 2వ రౌండ్లతో రాజు రాణులతో పోటీ పడాల్సి వస్తుంది కామెంటర్స్ నుండి. సో అంటే ఎలా అంటే
సామాన్యులకి కమెంటర్స్కి పెట్టే గేమ్ ఏంటంటే సామాన్యులు కమెంటర్లు అవ్వచ్చు, కమెంటర్లు సామాన్యులు అవుతారు. ఓడిపోతే గెలిచిన వాడు ఇటు ప్రమోషన్ అవుతారు, ఇటు ప్రమోషన్ అవుతారు. అలాగే రాజులతో పోటీ కమెంటర్స్ పెట్టినప్పుడు ఉల్టా అవుతారు. ఓడిపోతే రాని రాజు కమెంటర్ అవుతారు, కమెంటర్ రాజు అయిపోతారు. సో ఇది గేమ్స్ కదా. ఫస్ట్ రౌండ్ ఈరోజు జరిగింది, 2 రౌండ్లు జరిగింది. ఫస్ట్ రౌండ్లో వచ్చేసరికి సామాన్యులకి 2, అలాగే కమెంట్స్లో 2 అంటే కమెంట్స్లో నిఖిల్ను డేమన్ పవన్ ఆపర్చునిటీ తీసుకొని గేమ్ ఆడారు. ఎవరితో ఆడారు? గౌరవ్ అండ్ భరణితో ఆడారు. మొత్తానికి ఆ గేమ్ ఏంటంటే చూసారా, మనం చిన్నప్పుడు పేక ముక్కలన్నీ ఇలా తోస్తే వరుసగా వెళ్ళిపోయి ఎండ్ పాయింట్కి మొత్తం కూలిపోద్ది. అలాగా ఇక్కడ కూడా ఒక వుడ్స్ నుంచోబెడతారు. చివరికి వెళ్ళేసరికి అవన్నీ ఒకరు తోస్తే మొత్తం పడిపోవాలి. చివరికి వెళ్ళి ఆ బాల్ ఒక బౌల్లో పడాలి, బౌల్లో. ఈ గేమ్లో ఈ పేర్చే ఉంటాయి కదా ప్లేట్స్, ఈ ప్లేట్స్ వచ్చేసరికి ఒక్కొక్కడు ఒక్కోసారి వెళ్ళి పేర్చుకుంటూ రావాలి. అంటే పర్ లాంగ్ ఉంటుంది, ఆ లాంగ్ వరకు పేల్చుకుంటూ వెళ్ళాలి. చివర ఒక బాల్ ఉంటుంది, దానికి తగిలి ఆ బాల్ కింద పడాలి. ఇది గేము. ఈ గేమ్లో వయసు వరుస ఒకళ్ళు వెళ్తారు, కొన్ని పేర్చుకొస్తారు, తర్వాత ఇంకోళ్ళు వెళ్తారు. ఈ ప్రాసెస్లో మొత్తం పెట్టారు, అంతా బాగానే ఉంది. అంతకుముందు గౌరవ్ కూడా పడేశాడు. బట్ భరణి అన్నీ పెట్టిన తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు ఏం చేశాడంటే ఒక థ్రెడ్ని తగిలేసుకున్నాడు అన్నమాట తెలియకుండా. అమ్మన్న అవి పడిపోయినాయి. ఈలోపు ఈ నిఖిల్ను డేమన్ పవన్ అది వేస్తారు, బాల్ కూడా పడిపోయింది. సక్సెస్ఫుల్గా వాళ్ళు విన్ అయిపోయారు ఈ రౌండ్. మొత్తానికైతే వాళ్ళ ప్లేస్ వాళ్ళు పదిలం చేసుకోవాలని చెప్పాలి. ఎవరు కమాండర్స్ కూడా నిఖిల్ను డేమన్ పవన్ రౌండ్ గెలిచారు కాబట్టి. ఈ గౌరవ్ ఎవరైతే ఉన్నాడో మనోడు సేమ్ సాయి లాంటివాడు అనమాట. సాయికి జిరాక్స్ కాపీ. ఎలా అంటే మనోడు ఏం ఇంపాక్ట్ ఏమి ఉండదు గేమ్లో, ఆడేదేమి ఉండదు. కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి. ఫుడ్ మీద కంప్లైంట్, వండేవాడి మీద కంప్లైంట్, వంతులు వేసుకునే దగ్గర కాఫీ పొడి దగ్గర ఆయన వంతు ఇవ్వలేదని కంప్లైంట్. ఈ కంప్లైంట్లు ఎక్కువ. అసలు గౌరవ్ని హౌస్లో కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ చెప్పాలంటే ఆ ప్లేస్కి పెద్ద బొక్క అని చెప్పాలి నా లెక్కలో అయితే మాత్రం. ఎందుకంటే మనం యాడ్ చేసేది ఏం లేదు, అవతల మీద కంప్లైంట్ చేయడం తప్ప ఇంకేం ఉండదు. ఇప్పుడు భరణిని, ఇప్పుడు నీకు గేమ్ నచ్చలేదు నీ పార్ట్నర్ అనుకో, పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి ఏంటి భరణి గారు మీకు ఛాన్స్ ఇస్తే మీరు ఇలా యూటిలైజ్ చేసుకోలేదు, ఇలా చేశారంటే అని చెప్పి మొహం మీద అడగాలి. వాళ్ళ ముందే మాట్లాడాలి. అంతేగాని మైక్ పట్టుకొని వచ్చి వాట్ బిగ్ బాస్ గేమ్ సో ఈజీ బట్ హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ వెల్, దిస్ ఈజ్ నాట్ గుడ్ అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు? నువ్వు వెళ్ళి భరణి గారిని అడుగు, ఆయన ఎందుకు ఆడలేదో లేకపోతే ఏంటనే చెప్తాడు. ఇప్పుడు కావాలని ఆవిడ ఓడిపోడు, అన్ఫార్చునేట్ థింగ్ థ్రెడ్ ఏదో తగిలింది, సరే ఆయనకు ఆడడం రాదు, జరిగిపోయింది, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టావు, ఏం చేయాలా? ఇప్పుడు దానికి ఎవరో ఏం చేసేస్తావు? తప్పడితే భరణి కానీ తప్పడు. అంతేగాని బిగ్ బాస్ దగ్గరికి వచ్చి మైకి పట్టుకుని 14 వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేయడం అనేది ప్రతిసారి నువ్వు చేసే పని. ప్రతి ఒక్కరి గురించి వస్తావు మైకి పట్టుకొని దిస్ ఈజ్ బాగా ఆడలేదు బిగ్ బాస్, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఏం చేస్తాడు బిగ్ బాస్ అయినా సరే. మొత్తానికైతే గౌరవ్ అలా కంప్లైంట్ చేశాడు బిగ్ బాస్కి, భరణి సరిగ్గా ఆడలేదంటే ఈయనకి ఆపర్చునిటీ పోయిందంట. తర్వాత గేమ్ ఏం పెట్టారంటే రాజులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళ ముగ్గురులో ఉండి ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి, గేమ్కి వెళ్ళాలి. సాక్రిఫైస్ చేసుకోండి అనేసరికి ఇక చూడండి వాళ్ళ ముగ్గురు అంటే ఇక్కడ ఒకటండి, అక్కడ కళ్యాణ్ చిన్నపిల్లడితనంగా మాట్లాడతాడు, ఆ పక్కన రీతు చౌదరి వరస్ట్, ఇక మాట్లాడడం అంత అండగా అని. ఎందుకంటే ఆ గేమ్ అంటేనే సరే ఫేక్ వచ్చేస్తుంది ఫస్ట్. ఆయనకి ఎవరికి ఫేవర్ చేయాలనుకుంటే అంత ఆ గేమ్ కూడా ఫాల్తూ గేమ్ ఆడుద్ది తప్ప ఫేర్ గేమ్ ఏ రోజు ఆడలేదు రీతు చౌదరి. సో ఇక్కడ కూడా సేమ్ దివ్యాన్ని తోయడానికి చూసింది. దివ్య అప్పటికే అంటుంది ఆమెకి ఎన్నో ఆపర్చునిటీలు ఇచ్చాం, ఆమె ఎప్పుడు యూటిలైజ్ చేసుకోలేదు, గెలవలేదు, ఆమె ప్రాబ్లం. మరి నాకు ఏం ఆపర్చునిటీ వచ్చింది? లాస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది, వాడుకున్నాను, కెప్టెన్ అయ్యాను, మొన్న కూడా నేను గట్టిగానే ఆడాను, మరి ఇలా నేను ఇప్పుడు సాక్రిఫైస్ చేయమంటే ఎలా చేస్తానని చెప్పి గట్టిగా డిఫెండ్ చేసింది. కానీ కళ్యాణ్ కూడా లేదు, మరి నేను ఎప్పుడో కెప్టెన్ మళ్ళీ కెప్టెన్ అవ్వాలా, మనం నువ్వే కదా అయ్యావు అని అంటాడు. ఆమె ఒకసారి నువ్వు ఒకసారి అయ్యావు, అలాంటప్పుడు దివ్యాన్ని అలా అడుగుతావు? రీతు చౌదరి నాగమని చెప్పొచ్చు కదా. సో ఆ డేర్ చేయలేడు, ఎందుకంటే రీతు చౌదరి నోరేసుకుని పడిపోతే మనోడు మటాష్ అయిపోతాడు కాబట్టి మనోడు భయపడ్డాడు. అక్కడ లాస్ట్కి దివ్యాని ఇంకా వీళ్ళతో ఎందుకులే, చెప్పాల్సిన పాయింట్లు నేను చెప్పాను, డిఫెండ్ చేసుకున్నాను, సరే ఇంకెందుకని చెప్పి ఆ అమ్మాయి అయితే కెప్టెన్సీ కండర్షిప్ అదే దట్ ఈ టాస్క్ ఏదైతే ఉందో ఈ టాస్క్ తను వెళ్ళడానికైతే పోటీకి వెళ్ళింది, ఒప్పుకుంది. తర్వాత చూడండి వీళ్ళు ఎవరైతే కమెంటర్స్ ఉన్నారో తనూజ, సంజన, డేమన్ పవన్, నిఖిల్, వీళ్ళు నలుగురిలో ఉంటే 2 రావాలి ఏమితో ఆడడానికి, దివ్యతో ఆడడానికి. కానీ ఇక్కడ ఏమైంది, ఈ నలుగురు ఆడతానంటున్నారు. శుభ్రంగా ఏం చేశారు, సంజన డేమన్ పవన్ చీటీలు వేసాడు అన్న. చీటీలు ఎత్తి ఎవరు వచ్చారు? సేమ్ ఇంతకుముందు గేమ్ ఎవరు ఆడారు? నిఖిల్ అండ్ డేమన్ పవన్ వాళ్ళు వెళ్ళారు ఆడడానికి. ఎందుకు ఆడడానికి వెళ్ళారు? ఇప్పుడు ఓడిపోతే సేమ్ కమెంటర్ లాగా ఉండిపోతారు, గెలిస్తే రాజు అయిపోతారు. సో ఆపర్చునిటీ యాక్చువల్గా తనూజకు కానీ సంజనకు కానీ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే దీనికి ముందు గేమే కదా వాళ్ళు ఆడారు.
సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా అని చీటీలు వేసుకొని మొత్తం బెనిఫిట్ అయ్యారు. మొత్తానికి వెళ్ళి గేమ్ ఆడారు. గేమ్ ఆడితే ఆమె ఎంచుకుంది వీళ్ళిద్దరిలో ఎవరు కావాలని అడిగితే అందులో కూడా ఫిల్టరింగే. దివ్య ఏం చేసిందంటే డేమన్ పవన్ వస్తే ఖచ్చితంగా గెలిచేస్తాను నిఖిల్ని కోరుకుంది. కానీ నిఖిల్కి ఇక్కడ ఫెచ్చింగ్ ఏమైందంటే హైట్, ఫిట్నెస్. దివ్యకి ఇక్కడ హైట్ ఉంది, ఫిట్నెస్ నాట్ ఓకే కదా, ఆమె ఓవర్ వెయిట్ కొంచెం ఉంటారు కాబట్టి ప్రాబ్లం అయింది. ఆ బోల్ట్ ఎప్పదీసే దగ్గర ఆమె కొద్దిగా మైనస్ అయ్యారు, వెనకబడ్డారని చెప్పాలి. చాలా స్పీడ్గా డ్రమ్ములకున్న బోల్ట్ ఎప్పదీసి ఆ డ్రమ్ములు అమాంతం తీసుకొచ్చి 5 ప్లేసుల్లో 5 డ్రమ్ములు పేర్చి దాన్ని ఒక బాల్తో కొట్టి పడగొట్టాలి. 5 ఏదైతే టిన్స్ ఉన్నాయో ఆ టబ్బుల్ని పడగొట్టాలి. చాలా స్పీడ్గా నిఖిల్ అవగొట్టేశాడు, మొత్తానికి విన్ అయ్యాడు. దివ్య ఏదైతే రాణిగా ఉందో ఆ పొజిషన్ని నిఖిల్కి వచ్చింది, చాలా బాగా ఆడాడని చెప్పాలి. దివ్య కూడా ఫైట్ చేసింది, చాలా బాగా ఫైట్ చేసింది. మొత్తానికి దివ్య కమాండర్ అయింది. కమాండర్ ప్లేస్లో ఉన్న నిఖిల్ వెళ్ళి రాజు అయ్యాడు రాజ్యానికి, బీబీ కింగ్డమ్కి. ఇది ఈరోజు చేంజెస్ ఏమయ్యంటే, ఒకటి రాణి మారింది, రాణి కాస్త కమాండ్ అయింది, కమాండర్ కాస్త రాజు అయ్యాడు నిఖిల్. ఇక్కడతో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పాలి. మొత్తానికి కొంత ఈ ఎపిసోడ్కి సంబంధించి చెప్పాలంటే హైలైట్స్, ఒకటి మన తనుజ వచ్చేసరికి డేమన్ పవన్ని క్యారెక్టర్ని తగ్గించేలాగా మాట్లాడడం ఏదైతే ఉందో అక్కడ అనవసరం అనేది ఒక టాపిక్ అయితే. అలాగే సాక్రిఫైస్, దివ్యాని పదే ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయి ఒక లెవెల్ వరకు డిఫెన్స్ చేస్తుంది, మాట్లాడిన తర్వాత ఇంకా ముష్టి యుద్ధం చేయకుండా ఆపేస్తుంది. అది ఆమె దగ్గర మైనస్ ప్లస్ చెప్పాలని తెలియట్లేదు. మొత్తానికి కళ్యాణ్ను రీతు చౌదరి ఆమెని సాక్రిఫైస్ చేయాలని మొత్తానికి రాణి పదవి పోగొట్టుకుంది. ఇది ఒక హైలైట్ థింగ్. అలాగే కామెడీ చాలా బాగున్నాయి స్క్రిప్ట్స్, మిస్ అవ్వద్దు. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఎపిసోడ్స్ అయితే ఈ వారం వరకు అయితే రిపీట్ చేయమని అయితే చెప్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఈ వారం ఎపిసోడ్లన్నీ మీరు ట్యూస్డే నుండి చూడొచ్చు, చాలా బాగున్నాయి ఎపిసోడ్స్. అది